ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గొమ్మలూరు సత్యనారాయణ గారి నా సహస్ర మాస జీవిత యాత్ర చరిత్ర 22వ భాగం 31/5/26 మద్రాసు నగరంలో ఆయన మారిన కొత్త ఉద్యోగాన్ని గురించి చెప్తారు. మద్రాసు నగరంలోనే నగరవాసుల ఇంటి పెరళ్ళలో కూరగాయలు పండించేందుకు తగిన ప్రచారం ఏర్పాట్లు సాంకేతిక సహాయం ఇచ్చే పథకం ఒకటి ఉంది. మద్రాసులోనే 4 డెమాన్స్ట్రేటర్లు, ఇందులో ఒకటి ఆ వేళకు కాడి, నన్ను అందులో వేశారు. ఆ కూరగాయల పెంపకం ప్రోత్సహించే మా ఆఫీసు మౌంట్ రోడ్ పెద్ద పోస్టాఫీసుకు పక్కనే ఉంటుంది. మద్రాసు నగరాన్ని 4 భాగాలు చేశారు. నాకు ఇచ్చిన భాగంలో మైలాపూర్, టీ నగర్ అనే త్యాగరాజ నగర్, కోడంబాకం, వడపడని కూడా పనిచేయటానికి ఆ డెమాన్స్ట్రేటర్కి ఒక జీప్ ఇచ్చారు. పెట్రోల్ ఇంకా విరివిగా దొరకల, అంటే యుద్ధానంతర కష్ట దినాలు ఇంకా పోల. ప్రతి డెమాన్స్ట్రేటర్కి పనిలో సహాయపడేందుకు 4 ఫీల్డ్ మన్, అంటే కూరలు పెంచే అనుభవం ఉన్న రైతు కుటుంబాల నుండి వచ్చిన వాడు ఉండేవాడు. తన పరిధిలో ఉన్న నగర భాగంలో ఇంచుమించు ప్రతి ఇంటికి పోయి పెరడుందా, నీటి సదుపాయం ఉందా, కూరగాయల పెంపకంలో ఆ కాపురస్తులకు కోరిక ఉందా మొదలైన విషయాలు పరిశీలించి పనిచేయటం. బాగానే జూలై 15వ తేదీ అప్పటికి నాకు అమర్చిన నగర భాగా అదనంగా చూస్తూ ఉన్న రాజరామనాథన్ అనే డెమాన్స్ట్రేటర్ నుండి ఛార్జ్ తీసుకున్నా. ఇక్కడ చెపాకులో డైరెక్టర్ కార్యాలయంలో పాడి పంటల పనిని భూషణం గారికి తిరిగి అప్పగింది. కాపురం సెపేరిలోని మహమ్మదీన్ భవనం, మద్రాసు నగర్. కూరగాయల పెంపకాన్ని ప్రోత్సహించే మా ఆఫీసు గవర్నమెంట్ వెజిటబుల్ సీడ్ స్టోర్స్ అంట. అందులో డెమాన్స్ట్రేటర్లు 4, నేను, విఎస్ రంగాచార్యులు, అలాగే రాజరామనాథన్, ఏ రాధాకృష్ణారి. ఎందుకో రెడ్డి గారికి నాకు పొత్తు కుదిరింది. భక్తి స్వభావం కల రెడ్డియార్ కుటుంబీకుడు, మద్రాసు వాస్తవ్యం. ఆఫీసులో కూడా మనస్పర్ధలు పుట్టాయి. చిలికి గాలివానగా మారచ్చనుకును, కానీ నేను సంయమం వహించి వేటిని పట్టించుకోలేదు. ఇతరత్రా నా పరిధిలో టీ నగర్, మైలాపూర్, కొడంబాకం వంటి నగర భాగాలలో పెద్దల పలుకుబడి నేను సంపాదించా. సినీ ప్రపంచాధినేతలు, నటులు ఉండేది అక్కడే. టీ నగర్లో హిందీ ప్రచార సభ నాకు ఒక పెద్ద అండ. తిరిగి ఇంటి వ్యవహారానికి వస్తే నేనున్నది ఒక ఖాన్ బహదూర్ గారి భవన్. కానీ అంత త్వరగా పోతాయా? దురదృష్టవశాత్తు దురదృష్టం మన తోడే ఉంటుంది. ఎక్కడికి పోయినా దాన్ని తప్పించుకోలే. ఊరకనే చెప్పాడా నీతి శతకాడు, దుర్దైవ పురుష ఎత్ర యాతి తత్రైవ నా పద అంటూ. దుర్దైవ హతుడైనటువంటి పురుషుడు ఎక్కడుంటాడో ఆపద వాడు వెంటనే నీడలాగా. దాన్ని ఉదాహరణంగా తాళభగ్న శిరాకోపి కర్వాటోత్తర చిత్త నిదర్శనం. మండు టెండలో తలమాడిపోతున్న బట్ట తలగల దురదృష్ట బడస దగ్గరే కనపడ తాడి చెట్టు నీడ నిలబడితే అది ఇచ్చే నీడ ఏమాత్రమైన ఎండ బాధ నుండి విముక్తికై వెళ్తే ఆ చెట్టు మీదనే ఉన్న కాకి ఒక తాటి పండుని పొడిచి కింద రాలిస్తే అంతెత్తు నుండి పడిన తాటి పండు ఒక పక్కన పడకుండా సరిగ్గా వీడి నెత్తిన పడేసే హరి అంట. అది దురదృష్టం వెంట రావటం అంటే.
నేనున్నది ఇంటి గదుల్లో నేల గచ్చు కాదు, తారు ఒడ్డు వేసిన తయారైన నేల. ఆ ఇంట్లో దిగిన మర్నాడి బొగ్గుల కుంపటిపై నా భార్య అన్నం వండి దించి నేలపై పెట్టి కుంపటిపై మరొక పదార్థాన్ని పప్పు కూర వండి నన్ను పిల్లల్ని భోజనానికి పెట్టి అన్నం గిన్నె వడ్డనకు కదల్చపోతే ఇత్తడి గిన్నెలే కానీ అందరి ఇళ్లలో కనబడే స్టీలు గిన్నెలు కావు. స్త్రీలలో ముఖాలకు పసుపు రాసుకోవడం తగ్గి తెల్ల పౌడర్లు పులుపుకొనేటట్లు పచ్చడి ఇత్తడి గిన్నెలు అంతరించి తెల్లని స్టీలు సామాన్లు వచ్చిపడు సహజమే. మా ఇంట అనేది ఇత్తడి గిన్నె తారు నేలకు బాగా అతుక్కొని దాని కింద తారుండి లాగితే రావటం. బలవంతంగా లాగి చూస్తే అడుగు తారుమయం. పాపం సాయంత్రం వరకు ఆ గిన్నెలకు అడుగున అతుక్కుపోయిన తారు మట్టిని వదలగొట్టడానికి నా భార్య శ్రమిస్తూనే కానీ పూర్తిగా దానితో కిందను బల్ల చెక్కను ఉంచుకొని వాటి మీదనే వేడి గిన్నెలు ఉంచుకోవడం ప్రారంభించి అవస్థాన పూజితారామ అన్నట్టు అనస్థా పూజితారామ. నా ఉద్యోగంలో పుహస్తు తమ ఇళ్లలో కూరగాయలు పెంచుకునేట్టు ప్రోత్సహించి చేయించడకాయ నిన్ననే నాకు ఒక జీపు మోటారు వాహన సౌకర్యార్థం ఇచ్చారు. 24 గంటలు నా దగ్గరే ఉండి డ్రైవరు ఉదయమే వస్తాడు, పని బిగించుకొని తన ఇంటికి రాత్రి వేళలో జీపు మా ఇంటి దగ్గరే ఉండి ఆ ఖాన్ బహదూర్ బంగళాలు ఇంటికి గేటుకు కొంత దూరంలో 100 గజాల దూరమైన ఉండి గేటు నుండి ఇంటి వరకు గల దూరాన్ని 2 పక్కల రకరకాల క్రోటన్స్ ఉన్నాయి. వాటికి తోటమాలి పెద్దలు రబ్బరు గొట్టంతో నీళ్లు పోసారు. దానితో నేల తడిసి అక్కడక్కడ బురద. ఆ సమయంలో నా జీపు మా ఇంటికి నాతో వచ్చినప్పుడు రోడ్డుపై ఆ తడిగా ఉన్న తోట లోతుగా టైర్ల వలన చారల నొప్పుళ్ళు పడి నేల ఎండిన తర్వాత కాళ్లకు గుచ్చుకునేవి నిజమే. జనం వచ్చిపోతూ ఉన్నట్టయితే ఇటువంటి ఎగుడు దిగుడు పోదు. కానీ ఆ భవనంలో దానికి అవకాశం లేదు. యజమాని నాపై ఆగ్రహించి జీపుని మెయిన్ రోడ్డు మీదనో లేక మరొక గ్యారేజీలో ఉంచమ. కాకపోతే చెడిపోతున్న బాగు చేయిస్తూ ఉండమని. అది అతడున్న వీధి ఒక రాజమార్గం. గవర్నమెంట్ వాహనాన్ని ఎక్కడ ఉంచగలను? వాళ్ళ తోటమాలికే అదనంగా నేను కొంత డబ్బి బాటలు సరిచేయమంటూ ఇటువంటి చిన్న సంగతులే కానీ తలనొప్పి పుట్టిస్తూ అప్పుడప్పుడు కొద్దిగా రగులుకొని చాలా చికాకుగా ఇంచుమించు రోజంతా చిన్న పెద్ద నగరవాసుల ఇళ్లకు వస్తూ ఉండటంతో మానవ స్వభావాలు నగర వాతావరణంలో క్రమంగా పరిశీలించసాగాయి. ప్రభుత్వం తలబెట్టిన కూరగాయల సాగు పథకం వీలైనంత ఎక్కువ సంఖ్యలో కుటుంబీకులకు ఉపయోగపడే నేను నా సిబ్బంది తాపత్రయపడేవా. అందులో వారి పెరటి కూర సాగు పడినంత తోట కూలీలు మాదిరిగా చేసి కూరలకు వాళ్ళకి వంటింటికి అందివ్వాలనని వారికి సాగు కూర పనితో అనుభవం లేదు కానీ నేలను తవ్వి పాదు చేసి విత్తనం ఎరువేయటం అనే పనులన్నీ కూడా చేయాల్సిన కొందరి వారు. ఈ రకం మనుషులతో పలుకుబడి ఉన్నవా పెద్ద ఉద్యోగులు కూడా ఉంటారు. వారి మాట వినకపోతే ఫోన్లో మా అధికారులతో ఏదో విధంగా ఫిర్యాదు చేస్తారు. గ్రామాల్లో రైతాంగాన్ని చెప్పి చేయించడం సులభం. రైతులకు తగు మాత్రం అవసరమైన మేర సూచనలు ఇస్తే చాలు, మాకంటే చక్కగా చేసుకుపో. కానీ ఈ రకమైన నగరవాసులలో అందులో అనుక్షణం శ్రద్ధ కావలసిన కూరగాయల సాగులో మనం సకల విధాలా సాగిపోవాల్సిందే. అయితే ఇందులో ఒక గొప్ప ప్రయోజనం వ్యక్తిగతంగా ఏమిటంటే పెద్దవారి పరిచయం కను. అది నా జీవితంలో లభించింది. సినీ రంగంలో నేతగా మహానటుడిగా పేరు పొందే చిత్తూరు ఉప్పరధడియం నాగయ్య వడపడని దగ్గర 6-7 ఎకరాల నుండి మంచి కొబ్బరి తోట, కూరగాయలకు పూల మొక్కలకు పెంచదగిన విశాల స్థలం. అతని చలనచిత్ర పరిశ్రమకు కూరగాయలు ప్రకృతి దృశ్యాలు ఉపయోగం. అటువంటి పనులు చేయిస్తూ ఉండడానికి మైసూరు వ్యవసాయ శాఖలో పనిచేసి విరమించారు.
గిరిజారావు అనే వ్యక్తిని నాగయ్య నియమించుకున్నారు. గిరిజారావు కన్నడు, అనుభవజ్ఞుడు, మంచివాడు. ఈ కొబ్బరి తోటలో ఒక పెద్ద ఇల్లు, అందులో అతని భార్య, కొందరు తోట పనివాడు కలిసి ఉండి ఈ టీ నగర్ వడపడని కూడా ఉద్యోగరీత్యా నా పర్యవేక్షణలోనే ఉండ. వారి తోటలో నేను నాగయ్య కలిసి మాట్లాడుకున్నా. చక్కగా మాతో తోటలోనికి వచ్చి ఉండండి, పక్కన గిరిజారావు గారు ఉంటారు, అతను మీ డిపార్ట్మెంట్ వారే, వారికి సలహాలు కూడా ఇస్తూ ఉండండి అన్నాను. దాంతో నాకు గృహ సమస్య తీరిందను. వెంటనే నాగయ్య తోటకు సకుటుంబంగా మారిపోయి ప్రతిరోజు ఉదయమే నా పిల్లలను నాతో ఊరిలోకి తెచ్చి వారి స్కూల్లో మైలాపూర్లో దిగబెట్టి తిరిగి నా డ్యూటీలోకి ఎక్కేవాడిని. నాగయ్య అప్పుడు త్యాగయ్య చిత్రం తీస్తున్నారు. అతని సహకళాకారుడు ఎం లింగమూర్తి, ధ్వరస్వామి వగైరా నాకు బాగా పరిచయం. ఆ త్యాగయ్య చివరికి స్వల్పంగా సంభాషణలు కూడా నేను రాశాను. 1-2 షూటింగులకు వెళ్ళి దగ్గరగా చూశాను. చలనచిత్ర పరిశ్రమలో సాన్నిహిత్యం ఏర్పడి వీరు రుచి. ఒక రాత్రి 7-8 గంటల వరకు సినిమా బృందం ఒక 10 మంది ఆ తోటలోకి వచ్చి అందరూ కలిసి పిచ్చాపాటి బాతాఖానీ కొట్టడానికే అది వారికి అలవాటు. గిరిజారావుని పిలిచారు. ఆ పక్కనే ఉన్న పిలిచారు వెళ్ళారు. వారు సీసా మూతలను తెరిచారు. నన్ను బలవంతం పెట్టి ఏం చెయ్యాలో తోచరు. అది విషం కాదండి, బీరు అన్నాడు. వారికి అలవాటు. 2 గుక్కలు తాగా ఎక్కేళ్ళు వచ్చి అక్కడితో ఆపేసి గ్లాసులు వదిలి ఆ ఖరీదైన పానీయాన్ని వదిలేస్తే ఎలాగండి అంటూ మరొకరు దాన్ని తీసుకొని ఒక గుట్టకలో మింగేశారు. తర్వాత తాంబూలాన్ని ఇచ్చారు. మరొక గంట అనవసర సంభాషణ తరువాత స్నేహితులు వెళ్ళిపోయారు. నేను గిరిజారావు మా ఇంటికి వచ్చి అతనికి అది కొత్త కాదు. రాత్రి 9 వరకు నా కోసం భోజనం చేయకుండా కూర్చొని ఉన్న నా భార్య నేను ఇంటికి వెళ్ళగానే నా పరిస్థితి పోల్చుకొని పసివాణ్ణి మందలించినట్టుగా మందలించి చేవాడు. ఆనాటి సన్నివేశ ప్రభావం ఎంతవరకు వెళ్ళిందంటే నేను ఇంగ్లాండ్ 1979లో లండన్ దగ్గర కాపురం ఉంటున్న సలార్థర్ కాటన్ ముని మనుమల ఇంటికి వెళ్ళగానే ఆ ఇల్లా రాయల్ వైన్ అనే విలువైన ద్రాక్షారసాన్ని ఇచ్చింది. వద్దన్న, ఇది విస్కీ కాదు అంద. కావచ్చు కానీ దయచేసి బలవంతం చెయ్యకండి అని. సరే అని నా కోసం సాధారణ నిమ్మకాయ రసంలో పంచదార కలిపి ఇచ్చి అలా మద్రాసులో జరిగిన కుటుంబ సన్నివేశ పర్యవసానంలో కార్యేషు దాసీ కరణేషు మంత్రి అని నా నుడి నా భార్య పట్ల నిజమై. ఒకనాడు మామూలుగా ఉదయం నా పిల్లలు చిల్డ్రన్ స్కూల్ మైలాపూర్లో దిగారు. అప్పుడు ప్రిన్సిపాల్ డాక్టర్ శర్మ నన్ను గదిలోకి ఒకసారి రమ్మన్నాడు. అప్పటికే తన క్లాసులోకి వెళ్ళిపోయిన నా 2వ కొడుకు రామకృష్ణను కూడా ప్రిన్సిపాల్ పిలిచాడు. ఆ కిందటి రోజున వారి క్లాసులో ఏదో అల్లరి చేశాడని వాడి చెంప మీద కొట్టాడు. వీడు ఏడవల, కానీ బిక్కముఖం పెట్టి ఏడవడానికి సందర్భంగా నా వైపు చూశాడు. నేనేమీ అనలా. సరే వెళ్ళు నీ క్లాస్, ఇక మీద ఎటువంటి పని చెయ్యక నా పిల్లాడితో శర్మగారు. 1 నిమిషం అంతా నేను ప్రిన్సిపాల్ని ఉద్దేశించి, అయ్యా మీరు కొట్టింది కుర్రవాడిన తండ్రినా అని అడిగారు. ఉభయ శిక్షా విధానం అని జవాబి. ఇక మీ స్కూల్లో నా పిల్లలను చదివింది, 2కి టీసీలు బడి వదిలినట్టు వెంటనే ఇచ్చేయండి. అంటే స్కూలు అధికారిగా ఉండాల్సిన నా బాధ్యతను మీరు గుర్తించలేదన్నమాట అన్నాడు. దాన్ని వెంటనే గుర్తించే మీ స్కూల్లో చదువు మానిపి ఒక క్షణం కూడా నా పిల్లలను ఇక్కడ ఉంచ, సర్టిఫికేట్ ఇచ్చేయంటే తీసే నాతో పట్టుకొని పోతా. వాటిని అరగంటలో పుచ్చుకొని అక్కడ చదువుతున్న 2ని నాతో ఇంటికి తీసుకొని జరిగిందంతా మా ఆవిడికి మంచి పని చేశారు. ఇంకొక నెలలో ఈ ఏడాదికి ఇక్కడ ఎలాగూ ఈ చదువు సరి, అసలు మన ఊరే వద్దండి, మనం వైపు వెళ్ళిపోదాం. వచ్చింది మొదలు నానా బాధ పడుతున్నా. స్కూలు తెరిచే వరకు నేనే పిల్లలకు ఏదో వాళ్ళ పుస్తకాలు అని పాఠాలు చెప్తా. ఆఫీసుకు వెళ్ళి డైరెక్టర్ గారిని అడగండి, బదిలీ చెయ్యాలని కొంత చిరాకు, అసహాయత, పౌరుషం కలిగే మిశ్రమ భావం ప్రకటిస్తూ అందాం. ఆ పిల్లలను ఒకసారి దగ్గరకు తీసి 3వ కుర్రాడు రాజా ఇంకా ఏ స్కూల్లో
ఇదంతా చూస్తూ ఏం జరిగిందో తెలియక ఉండిపోయా. వనవాసం నుండి నగరవాస. కొన్నాళ్లకు పరిస్థితులు వాటంతటవే సర్దాయి. జమ్మి వెంకటరమణయ్య కుమారులకు త్యాగరాజ నగరంలోని టీనగర్ సాంబశివం వీధిలో 4 ఇళ్ళు, వాటిని ఆనుకొని పెద్ద ఖాళీ స్థలం. లివర్ క్యూర్ మందుల తయారీ అందులో అవుతుంది. జమ్మి వారి లివర్ క్యూర్ మందులు మా చిన్నప్పుడు బాగా. అందులో విడిగా వారొక ఫ్యాక్టరీ కట్టుకొని మందులను తయారు చేసే తగిన ప్రోత్సాహనాలను టీనగర్లోని ఇళ్లపై ఒక అంతస్తు కట్టి ఆ ఇళ్లను అద్దెకిద్దామని అన్నారు. ఆ సమయంలో తయారైన ఒక ఇంటిని నాకు అద్దెకి ఇవ్వమన్నారు. ఆఫీసులో మా డైరెక్టర్ గారికి నా కష్టాలు చెప్పుకొని బదిలీ చెయ్యమని తొందరపడు. నిన్ను పాడి పంటల సంపాదకత్వానికి మద్రాసు తీసుకొచ్చి కావాలంటే 1 నెలకు సెలవు పెట్టి ఇంటికి వెళ్ళిన. కుటుంబంతో విజయనగరంలో ఉన్న మామగారింటికి వెళ్ళారు. నా సెలవు పూర్తి కాలేదు. టెలిగ్రామ్ మద్రాసు ఆఫీసు నుంచి భూషణం గారికి ప్రమోషన్పై బదిలీ చేశారని వెంటనే నన్ను వచ్చి పాడి పంటలు పత్రికా సంపాదకీయాన్ని చేపట్టవ అధికారుల ఆదేశం. మద్రాసుకు తిరిగి సకుటుంబంగా వచ్చి టీనగర్ సాంబశివం వీధిలో 10వ నెంబర్ ఇంట్లో కొత్తగా కట్టిన మొదటి అంతస్తు నాకు జమ్మి వారిచ్చారు. వారు నాకు ఇచ్చిన మాట ప్రకారం గృహప్రవేశం చేసుకొని వెంటనే వారికి ఆ ఇంటిని అద్దె నెలకు 50. పక్కనున్న 2వ భాగంలో ఎం రామశర్మ అని అడ్వకేట్ ఉన్నారు. 1947, 55 అంటే 8 ఏళ్ళు నా జీవితంలో మరబని ముద్దడు వేసి నాకు ఇష్టమైన పత్రికా సంపాదన, సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం, కళాకారులతో సాహితీ పరులతో పరిచయం, రచనా వ్యాసంగం, వీటన్నిటి ఫలితంగా మద్రాసు మహానగరం ఉద్యోగరీత్యా చిన్న హోదాలోని వాడనే అయిన పలుకుబడిలో ఉన్నత స్థాయిలో ఉంటూ వచ్చి నేను గవర్నమెంట్ ఉద్యోగంలో చేరిన 26వ ఏట 1937వ సంవత్సరం. ఈ 10 ఏళ్లలో నన్ను 12 స్థలాలకు ఉద్యోగరీత్యా బదిలీ చేశాను. ఏ సందర్భంలోని వారి ఉత్తర్వులు నేను ప్రతిఘటించాను. ప్రత్యేకంగా మరొక స్థలం కావాలని మారు మాట్లాడకుండా ఎక్కడికి వేసి అక్కడికి భార్య బిడ్డలతో వెళ్ళటమే వాటి వలన నా పిల్లల చదువు 1 ఏడాది దెబ్బతి అయినా తర్వాత వచ్చిన పిల్లల చదువు ఒక మహానగర వాతావరణంలో పునాది వేసుకొని రూపురేఖలు దిద్దుకున్నట్టయి. అది నా అదృష్టం. దైవం నన్ను కరుణి మద్రాసు నుండి 1955 వరకు 8 ఏళ్ళు కదిలించడా. మద్రాసు శ్రీనగర్ కాపురం త్యాగరాజ నగర్. అక్కడే మా గబ్బిట వెంకట్రావు గారు ఉన్నారు. వాళ్ళ అబ్బాయి కూడా వాడు ఉండేవాడు. వాళ్ళ పెద్ద అబ్బాయి కూడా చనిపోయాడు ఈ మధ్య. వ్యాపారంలో అధునాతన రీతులలో విస్తరించింది త్యాగరాజ నగర్. దాని క్లుప్తంగా టీ నగరం. జమ్మివారు నాకు ఇచ్చిన ఇంటి నెంబర్ 1/10. నాకెందుకో లండన్లో ప్రైమ్ మినిస్టర్ ప్రధాని ఉండే ఇంటి నెంబర్ 10 డౌనింగ్ స్ట్రీట్ అంట. జ్ఞాపకాన్ని బట్టి నా ఇంటికి నెంబరు అడ్రస్సు ఉండాలని కానీ నేను ప్రధాని మాత్రం కావాలని ఎప్పుడూ కోరుకోవాలి. రాజకీయాలంటే నాకే ఇష్టలే. చివరకు మున్సిపల్ ఎన్నికలలో కూడా ఎప్పుడూ పాల్గొన. మద్రాసులో ఉన్ననాడు నా అడ్రస్ ఇంటి పేరుతో సహా నా పేరు 10 సాంబశివం వీధి మద్రాసు 17 అని రాసుకునేవాడు. ఈ 17 పోస్టల్ పిన్ కోడ్ నెంబర్ అంటే టీ నగర్. ఈ టీగల వరకు అద్భుతమైన అప్పుడు విశాలమైన రోడ్లు 4 వైపులా సిటీ బస్సులు అక్కడి నుండే బయలుదేరుత 4-5 రోజులు. ఎలక్ట్రిక్ రైల్వే లైన్ నుంచి దాని దగ్గరనే 2-3 శివ విష్ణు దేవాలయం, మంచి పార్క్, దానికి ఎదురుగా రామకృష్ణ మిషన్ హై స్కూల్ నేల. వీరే ఆడపిల్లకు ఒక రామకృష్ణ మిషన్ స్కూల్. కొంచెం దూరంలో వాణి మహల్ అని నాటకాలకు, చిన్న సభలకు ఒక భవనం. ఊరికి మధ్య వీధిలో పక్కనే ఉన్నది పాన్గల్ పార్క్, పాండీ బజార్. ఆ బజార్లో అన్ని రకాల దుకాణాలు, అందరి తాకతుకు అందుబాటు. ఇంకొక విశేషం, ఈ నగర్లోనూ చుట్టుపక్కల ఉన్న పేటలలో ప్రఖ్యాత సినిమా తారు భరణి
రేణుకా వంటి సినిమా కంపెనీలు ఉన్నాయి. సినిమాలలో నటులు చాలామంది ఉదయమే 8 గంటల వేళ పాండీ బజారులోని గీతా కేవ్ హోటల్కు హాజరు. అక్కడ పలహారం అయిన తర్వాత రోడ్డు పక్కనే జనులు నడిచే ఎత్తైన బాటలు చిన్న చిన్న ముఠాలుగా చేరి వారి వారి సాధక బాధకాలు, స్టూడియో సంగతులను చర్చించుకుంటూ చిత్ర జగత్తుపై వ్యాఖ్యలు చేస్తూ 1-2 గంటలు అలాగే నిలబడి ఉండి చివరికి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్తారు. టీ నగర్లో క్రిస్టియన్ మిషనరీల కీస్ హై స్కూలు, దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఒక ప్రసిద్ధమైన ప్రత్యేక సంస్థ. ఈ నగరంలో తెలుగువారి సంఖ్య బాగానే ఉంది కనుక మద్రాస్ కల్చరల్ అండ్ సోషల్ క్లబ్ అని ఒకదాన్ని స్థాపించారు. ఆ రోజుల్లో దాని కర్తవ్యం నేను ఒకడిని. పాండీ బజార్కి వాణిమహల్కి దగ్గర ఉంది మా సాంబశివం వీధి. అందులో ఉన్నది మా ఇంటికి ఎడమ వైపున వీధిలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి. మా మేడ మీదికి వారింటి పేరడు కనబడుతూనే ఒక ఫర్లాంగు దూరంలో నాగయ్య గారి. పాండీ బజార్కి దగ్గర ఎం లింగమూర్తి ఇల్లు. మరొక దూరంలో అక్కినే నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, భానుమతి, జానకి, కృష్ణకుమారి మొదలైన వాడు. నేను రామచంద్రాపురంలో ఉద్యోగం చేస్తూ ఉంటే 1943లో కొత్తగా కలకత్తా నుండి అనుకుంటా షావుకార్ జానకి కృష్ణకుమారుల తండ్రి సకుటుంబంగా ఆంధ్రకు వచ్చి అనపర్తిలో ఉంటుండేవారు. తర్వాత వారి పేరు టి వెంకాజ్. పేపర్ మిల్లులో పెద్ద ఉద్యోగం. కెమిస్ట్రీ అనపర్తిలో వారిని కలిశా. అప్పటికి ఈ అక్కా చెల్లెళ్ళు చిన్నవారే, వెండి తెరకెక్కల. తిరిగి నేను అతను ఒకసారి వాణిమహల్ బస్టాండ్ కొరకు నిలబడి అసలు షావుకారు జానకి కృష్ణకుమారి అనే తారల పేరు మీరు వినే ఉంటారు. వారి తండ్రి నేను అని చమత్కారంగా అన్నారు. నా గురించి అడిగి తెలుసుకొని, అయ్యా నా ఊరు పేరుల స్థాయి నుండి విరమించారు. ఇప్పటిక్కడ నా ఆడపిల్లలు ప్రయోజకులయ్యారు. మీకు కూడా వారిద్దరూ బాగా తెలిసి ఉంటుంది. దానికే ఉంది. ఆ సమయానికి ఎవరి పేరు ప్రచారంలో ఉంటే వారికి ఇలా సంబంధాన్ని చెప్పు. తన గురించి ఇతరులకు పరిచయం చేసుకోవడంలో తప్పు లేదని. చలనచిత్ర రచయితల్లో ఆ రోజుల్లో ప్రసిద్ధులైన సముద్రాల రాఘవాచారితో కూడా నాకు పరిచయం. మద్రాసులో ఎక్కువైంది వారే. 1935లో ప్రజామిత్ర వారపత్రిక సంపాదకుడిగా ఉన్నప్పుడు నా వ్యవసాయ వ్యాసాల ప్రచురణకు వ్యక్తి తోడ్పడ్డారు సముద్ర. అది మహానగరం కనుక వాడవాడకు వైద్య సదుపాయానికి లోటులే. పాండీ బజార్ దగ్గరగా కాపురం ఉంటుంది. డాక్టర్ పి తిరుమలరావు గారు మాకప్పుడు వైద్యం. తర్వాత కొన్నాళ్లకు పిల్లల వైద్యంలో విదేశాలకు వెళ్ళి చదువుకు వెళ్ళిపోయారు. పాలగల్ పార్కు దగ్గరే పండిత డి గోపాలాచార్యుల దేవి దాని ఆయుర్వేద ఆశ్రమం ఉండేది. వారు జీవామృతం మా తండ్రి గారి వార్ధక్యంలో పౌరమౌషధం. ఇందుకు చెప్పొచ్చేది ఏమిటంటే శ్రీనగర్ నా సాహిత్య కళాభివృద్ధి తోడ్పడిన చక్కని వాతావరణమైందని చెప్పి. ఇక నా ఆఫీసు పాడి పంటల సంపాదకత్వం కూడా ఎంతో సంతృప్తినిచ్చి నలుగురిలో పలుకుబడి పెరిగే. మద్రాసులో నేనున్నటువంటి సమయం పాడి పంటలు పత్రికా ప్రపంచంలో ఒక విశిష్ట స్థానాన్ని తెచ్చారు. అంటే అది తెలుగు చెయ్యబడిన ఇంగ్లీషు వ్యాస ప్రభుత్వ ఉత్తర్వులు గల నిర్జీవ ప్రచురణ కాకుండా మిగిలిన మాసపత్రికల ఛాయలు ఎన్నింటిలో అందులో చేర్చారు. విడి ప్రసాదరావు, టీవీఎల్ఎన్ శాస్త్రి అక్కడ కళారంగంలో గొప్ప పేరున్నారు. ఆ పత్రిక ఒక సంపాదకీయం, ఋతు ధర్మాన్ని తగిన ఒక ముఖ చిత్రానికి పత్రికలో శాస్త్రపరమైన భాష్యం. మా కార్యాలయానికి వచ్చిన ప్రతి వ్యాసాన్ని ప్రకటించకుండా తెలుగు భాష పరంగా వాటిని సంస్కరించి ఇంగ్లీషులో వస్తే అనువాదం చేసి వేసేవాడు. పత్రికను 3-4 ప్రధాన భాగాలు చేసి, అంటే మేలైన నత్త విత్తనాలు, వాటి విలువ, నీటిపారుదల, సస్యరక్షణ, పంటలకు యాజమాన్యం, సహకారం, పరపతి, పశుపోషణ వంటి చేసి వాటికి తగిన ఫోటోలు సేకరించి చిత్రాలు దాని ఒక రూపురేఖల్లో ప్రత్యేకత కల్పించారు.
అన్ని శీర్షికలు తగిన వ్యాసాలు వచ్చేవి. ఆ సందర్భంలో నేనే విషయాన్ని ప్రచురించేవాడు. ఏదో ఒక దాని తప్ప మిగిలిన వ్యాసాలకు నా పేరు రచయితగా వేయాల. ఈ ప్రభుత్వ ప్రచురణలో సంపాదకుడిగా ఒక రాష్ట్ర వ్యవసాయ శాఖాధికారి తప్ప ఇతరుల పేర్లు ప్రచురించే అధికారం లేదు. ఎందుకంటే పత్రిక ప్రచురణ రిజిస్టర్ చేయించుకునే ప్రచురణకర్త సంపాదకుడు వీరే అని వ్యవహార శాఖాధికారి పేరే ఉంటుంది. కానీ రచయితలు నా పరిధిలో చొరవ చేసి ప్రోత్సహించారు. ఎప్పుడైతే రచనకు ఆ రచయిత పేరు ఉద్యోగం చేర్చి ప్రకటించాను, అప్పటి నుండి వ్యవసాయ శాఖలో ఒక ఉత్సాహం పెరిగి రచన చేద్దామని ప్రవీణులకు చిన్నవాళ్లకు కూడా ఒక ఆసక్తిగా తెలుగులో వ్రాయలేమయ్యా అని వారనకు పర్వాలేదు మై హూనా అని ఇంగ్లీష్లో పంపండి, తర్జుమా నేను చేస్తానన్నారు అని. పత్రికలో రాజకీయ వ్యవహారాలు కానీ వార్తలకు కానీ చోటులే. కేవలం శాస్త్రం, దానికి అనుసంధానంగా ఉపయుక్తమైన సాహిత్యం, సామాన్యులు కూడా చదవటానికి కొంత ఉత్సాహం కలిగించాలని గ్రామీణ జీవన ప్రతిబింబాలైన గేయాలు కూడా చేర్చేవారు. శాస్త్రం, సాహిత్యం, సంగీతం కలిసి త్రివేదిగా ప్రకటించడంలో నా ప్రత్యేకత. ఆనాడు ఇవాళ కూడా నన్ను సాహిత్యంలో ఒక ప్రత్యేకత గల రచయితగా స్థిరపరిచిన సందర్భం. ఈ సామర్థ్యం వల్లని 1966-70 మధ్య విజయవాడ ఆకాశవాణి నుండి వ్యవసాయ కార్యక్రమాలు నేను బహుజన ఉపయోగంగా నిర్వహించగలిగాను. నేను ఆ పత్రిక నేతృత్వం వహించేసరికి తాలూకాకు కొన్ని ప్రతులు చొప్పున ముద్ది తాలూకా డెమాన్స్ట్రేటర్కు ఆయా తాలూకాలోని మంచి రైతాంగాన్ని ఉచితంగా పంచిపెట్టమని ఆర్డర్లుండే. విడిగా ఇతరులు ఎవరు కోరిన ఉచితంగా పంపేవారు. ప్రారంభంలో పాడి పంటలు నలుగురికి తెలిసేవారు. అది సరైన పద్ధతి. కానీ 1-2 అయ్యేది. ఉచితంగా వచ్చే పత్రికకు విలువ అంతగా కనపడలేదని నిమిత్త మాత్రంగా కొంత వెల ఉండాలని నేను చేసిన సూచనపై ఏడాది 12.75 చొప్పున సందా నిర్ణయం. సందాదారులు చేర్పించడం, తాలూకాలో తన లెక్క ప్రకారం పత్రికలు మొత్తంగా డెమాన్స్ట్రేటర్కు పంపడం జరిగింది. ఇప్పుడు దినపత్రికల వారి ఏజెంట్ల ద్వారా అలాగే జరుగుతుంది. అయితే మేము తాలూకాలకు పంపిన పత్రిక అలానే ఆయా గ్రామాల్లో రైతులకు వెళ్లకుండా అక్కడే పడిపోయి ఉన్నాయి. ఒక పత్రికకు ఏజెంటుగా ఉన్న వ్యక్తి పత్రికలకు ఒక పక్క ఊరిలో చందాదారులకే కుర్రాళ్ళని ఏర్పాటు చేసుకొని పంచి పెడదామంటాడు. అక్కడ పాడి పంటల పత్రిక ఏజెంటుగా ఉన్న వ్యక్తి డెమాన్స్ట్రేట్ అతని తాలూకా అంతటా గల చందాదారులకు దానికి తగినంత సిబ్బంది ఉండదు. అన్ని గ్రామాలకు పత్రిక పంపడంలో విపరీతంగా ఆలస్యం. ఈ లోపాన్ని సవరించడానికి తిన్నగా చందాదారు ఇంటికి పోస్టుతో పంపే ఏర్పాటుకై ప్రభుత్వానికి వ్రాస్తే గవర్నమెంట్ ప్రెస్లో మద్రాస్ పోస్ట్ ఆఫీస్ వారి సిబ్బంది ప్రత్యేకంగా పనిచేశారు. డెమాన్స్ట్రేటర్లు పంపిన చందాదారుల అడ్రస్ ఏడాదికి 12 సెట్లను ముద్రించేవాడు. ఇదంతా ఒక బ్రహ్మాండమైన వ్యవహారం అయిపోయి చందాదారుల గడువు ముగిసి నెలలు 2 నెలలు ముందుగా వారికి తెలియజేసేవారు. వీటిలో కొందరు గుమాస్తాలు, అటెండర్ వాటి సెంటర్ శాఖలో నియమించబడి ఆర్ మాధవన్ అనే ప్రత్యేకంగా ఒక చిత్రకారుని కూడా నియమించుకున్న. పత్రికకు ఉగాది సంచిక ఒకటి ఉండాలని ప్రభుత్వానికి రాసి అనుమతి పని. సామాన్య పాసపత్రిక 1/4 డెమీ సైజులో 32 ఉగాది సంచిక 64 పేజీ ఆర్ట్ పేపర్ కవర్, దానిపై త్రివర్ణ ముఖజత. 1948 మార్చిలో ఆమోదం వచ్చి తొలి ఉగాది సంచిక పాడి పంటలు ప్రచురింపబడి అప్పుడు ఉగాది 14-48 పత్రికకు అడ్వర్టైజ్మెంట్లకు విడిగా అమ్మకాలు కమిషన్పై ఏజెంట్లను కొందరిని ఏర్పాటు చేయి. తొలి ఉగాది సంచిక ప్రచురణ కాగానే ఒంగోలులో జరిగే పెద్ద ప్రదర్శనలు అమ్మకానికి 500 ప్రతులు పంపారు. ఇటువంటి లక్షణాలతో ఒక సామాన్య మాసపత్రికగా ప్రచారం. అయితే దీనికి భిన్న భేదమైంది పాడి పంటలు పత్రికా ప్రచురణలు ఏ విధమైన వ్యవహార దృష్టి లేదు.
తాలూకా డిమాన్స్ట్రేటర్లు చందాదారులు చేర్పించారు కనుక మా ధ్యేయం కేవలం రైతాంగానికి ఉపయోగపడే పత్రికా ముఖంగా చర్య చెయ్యదు. రాష్ట్రంలోని వ్యవసాయదారు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు ఏవి ఉన్నా వాటిని సులభంగా రైతులకు అర్థమయ్యే వాడి పంటలు ప్రచురించేవా నాకు బాగా జ్ఞాపకం. నేనాంపేటలో ఒకసారి ఒక సభ జరుగుతోంది. ఆనాడు 22/4/50 విజయప్రభ దినపత్రిక ప్రారంభోత్సవం. టంగుటూరి ప్రకాశం, ఎన్జి రంగ, కళా వెంకట్రావు, తెనేటి విశ్వనాథం వంటి దిగ్గజాలు. ఊరిలో ఏ సభ జరిగినా నేను హాజరు, కానీ రాజకీయ సమావేశాలకు వెళ్ళేవాణ్ణి కాదు. ఆనాటి సభలో ఒక ప్రభుత్వ మాసపత్రిక కేవలం రైతులకు ఉపయోగపడే విషయాలు తెలుగులో ప్రచురించే పాడి పంటలనే పత్రికను మనం అభినందించక తప్పదని రంగాగారన్నారు. ఆ సభలో ఉన్న నాకు ఆ ప్రశంసావాక్యం ఘన సత్కారం చేసినట్లు అనిపించింది. కొన్నాళ్ళకు తెలుగులో పాడి పంటలు, తమిళలో మేలి సెల్వం అనే 2 రైతాంగానికి ఉపయోగంగా ఉన్నది. మద్రాసు రాజధానిలో మిగిలిన 2 భాషలు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా మన పత్రికను ప్రచురిస్తే బాగుంటుందని ప్రభుత్వానికి ఆమోదం వచ్చి దాంతో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 4 భాషల్లో పాడి పంటలు 1949 చివరి భాగం నుండి పనిచేయడం ప్రారంభించాయి. ఆ పత్రిక ప్రచురణ విభాగాన్ని నేను నలుగురం సఖ్యంగా పనిచేసేవా. మింటు టంకసాలలో గవర్నమెంట్ ప్రెస్లో ఈ భాషల పత్ర తగిన సౌకర్యం ఉంది కనుక మా అందరి రంగస్థలం ఒకటి. తమిళ పత్రిక శ్రీఎస్ రాజరత్నం ముదలియార్ సంపాద్. వయస్సులో నాకంటే పెద్ద కనుక 53లో రిటైర్. నాలాగే అతనికి నాటకాల పిచ్చి. సరదాగా మాట్లాడే సౌమ్య. కన్నడ పత్రిక పోపూరు నారాయణరావు మంచి స్నేహితుడు. వారింట్లో కన్నడమే మాట్లాడు, కానీ అతని చదువు పెద్ద సంఖ్యలు తెలుగు. మలయాళానికి గల పేరు ఫిలిప్స్. ఈ ఉద్యోగం తగిన వ్యక్తులు దొరకటం నా అదృష్టం. ప్రధానంగా వీళ్ళంతా వ్యవసాయ శాస్త్రం చదివినవాడు. మాతృభాషలో రచనా సామర్థ్యం, అందులో శాస్త్రీయ వ్యాసాలు రాసే నేర్పు అయిన వ్యక్తి. ఒకసారి మద్రాసు శాసనసభలో ఒక ప్రశ్నను సభ్యులు వేసి వ్యవసాయ శాఖ డైరెక్టర్ కార్యాలయం నుండి వెలువడుతున్న మేడి సెల్వం పాడి పంటల మాసపత్రికల చందాదారుల సంఖ్య చూస్తే తమిళ పత్రిక కంటే తెలుగు పత్రికకు ఇంచుమించు 2 ఇంతలున్నాయి. వాటిలోని వ్యాసాలు ఇతర విషయాలు ఒకటి కావ. ఎందుకు ఈ వ్యత్యాసం వచ్చిందని ప్రభుత్వాన్ని శాసనసభ్యులు అడిగారు. ఆ ప్రశ్న తిన్నగా మా డైరెక్టర్ మా కార్యాలయానికి వచ్చి క్రమం తప్పకుండా దాని సమాధానం ఇయ్యాలని నాకు వచ్చి పడింది. దాని వివరంగా సమాధానమిచ్చి ప్రచురణార్థం వచ్చిన ఇంగ్లీష్ వ్యాసాలు మేము ఆమోదించిన వాటి అన్ని భాషా పత్రికలలో ప్రచురిస్తాం. మాతృభాషలో ఆయా ప్రాంతాలకు చెందిన వ్యాసాలు వస్తే ఎవరికి వాళ్ళే పంచుకొని ఈ 2 కాక 3వ తరగతి రచనలు. అది ఒక విధమైన కలగూరకం. అందులో అందరం సంపాదకులమైన రచయిత స్థాయిలో మేము కొన్ని రాసినవి, మా సాహిత్యాల నుండి సేకరించినవి, మా ప్రాంతాల రైతులకు ఇష్టమైనవి ఉంటాయి. వచ్చిన రేడియో ప్రసంగ పాఠాలు, చమత్కార ప్రశ్నోత్తరాలు, శలోక్తులు వగైరా కొన్ని ఉంటాయి. కనుక మొదటి కొందరు తరగతి వ్యాసాలు అందరికీ ఇకపోతే 2వ శీర్షికలో రైతాంగానికి సాహితీపరులకు ఇష్టంగా ఉంది. ఈ పత్రిక యొక్క ప్రచారం బాగు. అంతేకాని పత్రికా ప్రచురణకర్తగా ప్రధాన సంపాదకుడిగా వ్యవసాయ శాఖాధికారి బాధ్యత వహించిన ఈ తరతమాలకు మాత్రం సంపాదక వర్గంలోని మా చిన్న చేతుల పనితరమే కారణం. ఈ పత్రికా ప్రాచుర్యంలో వచ్చిన హెచ్చుతగ్గులు రాష్ట్రంలోని వ్యవసాయ శాఖ కార్యక్రమాల ప్రగతికి సూచికలు మాత్రం కావు. అయినా అత్యధిక సంఖ్యలో రైతాంగాన్ని మా పత్రిక వెళ్ళాలి కనుక ప్రచురణలోని రాశిని వాసిని కూడా మెరుగుపరచడానికి
ఇతోధిక కృషి చేస్తామని సమాధానమిచ్చాం. చర్చ సర్దుగా ప్రభుత్వ సమాచార పత్రికల ఇక్కడ కొన్ని సంగతులు చెప్పు. మద్రాస్ గవర్నమెంట్ ప్రెస్లో మా వ్యవసాయ మాసి పత్రికలే కావు, ఇతర ప్రభుత్వ ప్రచురణలు కూడా ఉండే. మద్రాస్ సమాచారం తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, మలయ. ఈ సమాచార శాఖ తరపున సౌభాగ్య తెలుగులో మాత్రం, స్త్రీ సంక్షేమ శాఖలు, పరిశ్రమల శాఖ మాకు ఒకటి మొత్తం మీద 10 మాసపత్రికలు వచ్చయ్యాయి. ఆయా పత్రికల సంపాదకులమందరూ ప్రెస్లో కలుసుకుంటే ఉండే. బోయి భీమన్న సమాచారం తెలుగు పత్రికలు, జి కళ్యాణ్ సింగ్ సౌభాగ్య పత్రిక చూసేవాడు. వీరిలో కళ్యాణ్ సింగ్తో నాకు ఎక్కువ పని. వారి పత్రికలో చాలా వ్యాస స్త్రీలకు సంబంధించినవి ప్రచురించాకు. ఆ ప్రెస్లో ఏ పత్రికలలో నెల నెల ఎన్ని కాపీలు చదువుతున్నాయో మా అందరికీ. ఒక స్థితిలో పాడి పంటల పత్రిక 1,30,000 ప్రతులు వచ్చయ్యాయి. ఆ అచ్చు ఆఫీసులో ఏ మిషన్ వద్ద చూసినా పాడి పంటల కాగితాలు. ఇన్ని ప్రతులు విడివిడిగా మలిచి దానిపై ఒక కాగితం దాని సంతాదానికి అడ్రస్ గల కాగితం ముక్కను అతికి వాటిపై పోస్టేజ్ స్టాంప్ మిషన్తో వచ్చేసి అక్కడికక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్ షార్టింగ్ అంటే ఏ పత్రికలు ఎటువైపు రైల్లో వెళ్ళారు ఆ వేయడానికి వీలుగా కట్టలు సంచుల్లో వేసి పంపడం చూస్తూ ఉంటే నెల పొడవున అచ్చాఫీసులో పోస్టర్లు వారి పని గనక 2 గండు గడులు వాళ్ళకు వాడకానికి ఇచ్చారు. అక్కడ పెద్ద కోలాహలం. ప్రెస్లో ఏ నోట విన్నా వాడి పంటల కబురు. ఈ స్థితి ఒక విధంగా గర్వించదగిందేమో. ఈర్ష్య కూడా కలిగి పాడి పంటల పత్రిక నిర్వహణలో ఉంటూ తృప్తిగా గర్వించదగిన ఇంకొక కార్యం నేను సాధించాను. ప్రభుత్వంలో ప్రతి ఏటా బడ్జెట్లో నోటెడ్, నాన్ నోటెడ్ అని 2 భాగాలు. నోటెడ్లోని అంశాలు ఖాయంగా ప్రతి ఏటా జరగాల్సింది. బడ్జెట్ చర్చలలో ప్రతి ఏటా వాటిని ఆమోదించక్కర్ల. 1953 అక్టోబర్లో ఆంధ్ర రాష్ట్రం అప్పుడు కర్నూలు తాత్కాలిక రాజధాని అయిన కొన్ని పెద్ద ఆఫీసులు ఇంకా మద్రాసులోని అద్దె కొంపల్లో మౌంట్ రోడ్లో గవర్నమెంట్ కాలేజీకి ఎదురుగా ఖిలీలీ మాన్సన్స్లో వ్యవసాయం, రెవెన్యూ, ఎక్సైజ్, పశుపోషణ ఆఫీసులు మారిపోయి అంతవరకు చెపాకులో సముద్రపు ఒడ్డున ఉండే. ఈ రాష్ట్ర విభజన మూలంగా విడిపోయిన మద్రాసు గవర్నమెంట్ ప్రెస్లో ఇక పాడి పంటలు అచ్చు కాదు. అప్పుడు పాడి పంటల ముద్రణ నగరంలో ఉన్న పెద్ద ముద్రణాలయం సమ్మతి ధర వగైరా రహస్యంగా వ్రాసి పంపమని. వారిలో మౌంట్ రోడ్డులోని మా ఆఫీసుకు 1-2 ఫర్లాంగుల దూరం రాయల్ ప్రింటింగ్ ప్రెస్లో అచ్చు వేయడానికి నిశ్చయించి ఆ ప్రెస్ యజమాని చెట్టియార్ మద్రాసులో ఉన్నంతగా 56 హైదరాబాదుకు తరీలు వెళ్ళేవారు. అక్కడే పాడి పంటలు వచ్చాయి. ఉద్యోగాలు తమిళలు ఆంధ్ర రాష్ట్రానికి రాల. దాని మూలంగా మాకు గల తమిళ చిత్రకారుడు మాధవన్ స్థానే ఇంకొక తెలుగువాడిని ఎన్నుకోవాలి. మద్రాసులో మంచి చిత్రకారులు ఉన్నారు కానీ చిత్రలేఖనంలో, ఫోటోగ్రఫీలో గవర్నమెంట్ పరీక్షలు పాస్ అయి ఉండాలి. ఉద్యోగానికి వయోపరిమితి దాటని వారు. చివరికి చిత్తూరు నుండి విఆర్ రాజ్ అనే అతనికి మా పాడి పంటలకు చిత్రకారులుగా నియమించుకున్నట్టు ఖాయమని. 55 మార్చిలో నేను కేంద్ర ప్రభుత్వ ప్రచార శాఖలో ఒక ఉన్నత స్థాయి అధికారిగా ఎన్నుకోబడి బదిలీ అయ్యేదాకా నన్ను పాడి పంటలు సత్యనారాయణ అని కేంద్ర ఉద్యోగానికి జరిగిన పరీక్షలో నా విజయానికి తోడ్పడి ఈ పాడి పంటల పత్రికా సంపాదకీయ, వాటిలో ఇతర సాహిత్య ప్రక్రియ, సంస్కృతి కార్యక్రమాల ప్రవేశం ఇవి మద్రాసు జీవితంలో నాకు దక్కినవి. మా బావగారి తమ్ముడు శ్రీధరమూర్తికి నెల్లూరు జిల్లా 1947లో బదిలీ. అతని కొడుకు కామేశ్వరరావు ఇంటర్ పాస్. అతనికి ఎలాగైనా మెడిసిన్ వైద్య శాస్త్ర కళాశాల చేర్పించాలని కోరుతూ నాకు రాజు ఆ కుర్రాన్ని మద్రాసుకు నా దగ్గర మాకరో వంక మా అక్కపుత్రుడు బాబు ఉంటాం. ఇంకా అతను అక్కడ స్థిరపడి వారికి ఏదో ఉపాధి కల్పించాలి.
ఒకరికి కాలేజీలో ఇంకొకడు ఆఫీసులో ఇద్దరు మేనల్లుడు. కామేశ్వరరావుకి ఎంబీబీఎస్ సీట్ రాదు, కానీ ఇంకొక విధంగా కొత్త అవకాశం ఆయుర్వేద వైద్య కళాశాల. అప్పటి వరకు ఎల్ఐఎం అనే డిగ్రీతో చదువు చెప్పడానికి ఉండేది, కానీ ఆయుర్వేదానికి అలోపతి వైద్య విధానంలో సమస్థాయి కల్పించాలి అని ఎల్ఐఎం అనే దాని బదులు పట్టభద్రుల స్థాయిగా విద్యా విధానాన్ని చేపట్టాలని మద్రాసు ప్రభుత్వం ఆమోది. దానికి ఆర్ శ్రీనివాసరావు ఆ తండ్రి లక్ష్మీపతి గారు ఎక్కువ. తత్ఫలితంగా ఆ ఏడే ప్రారంభం. లక్ష్మీపతి గారికి నాకున్న పరిచయంతో కామేశ్వరరావు ఎల్ఐసి జీసీఎం ఆయుర్వేద కళాశాలలో సీటు. మా బాబా శ్రీధరమూర్తికి చాలా సంతోషం. ఎలాగైనా తన కొడుకు డాక్టర్ కావాలనే ఆ రోజుల్లో అతడు చదివింది కూడా ఎల్ఐఎంసి. అది చదువు స్థాయిలో 2 తనకు ఉన్న శ్రీధరమూర్తి వైద్యుడిగా ప్రసిద్ధుడై. అలాగే తన కొడుకు కూడా కావాలని అతడి 47 ఆయుర్వేద కళాశాలలో చేరిన కామేశ్వర్ సంపూర్ణ విద్యాభ్యాస శిక్షణ ముగించి 53లో పట్టభద్రుడు. దురదృష్టవశాత్ 51లోనే తండ్రి శ్రీధరమూర్తి పర్లాకమి జంగం వీధిలో సొంత ఇంట్లో చలి. మా 2వ మేనర్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఆఫీసు చపాకులో ఆఫీస్ పక్కనే ఉండే. పాడి పంటలలో సహకార శాఖ విషయాలు వ్యాసాలు రాస్తూ ఉండేవాడు. దానికి అక్కడ పెద్ద ఉద్యోగ పరిచయం. వారితో జోసెఫ్ రెడ్డి గారు బహుశా జాయింట్ రిజిస్ట్రార్గా ఉన్నారు. వారిని కోరగా నా మేనరుడు బాబు శాస్త్రికి చీరాలలో చేనేత వస్త్రాయన మేనేజర్ ఉద్యోగం. చీరాల తన భార్యను అక్క ముగ్గురిని వెళ్ళి ఉన్న 46/8 మే నెల 5వ తేదీ బుధవారం సాయం నా భార్య ఎగ్మూరులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో 5:30 గంటకు 6:30కి 1 గంటలో పురుడు ఆడపిల్ల. అది కర్మధారి చైత్ర బహుళ ద్వాదశి బుధవారం 3/6/48 నాడు బారసాల. అంతకుముందు 15-20 రోజుల కింద అనంతపురం నుండి కళ్యాణదుర్గంలో పనిచేస్తున్న అన్న కుటుంబంతో వచ్చే ఉన్నారు. చీరాల నుంచి అక్క, తన కొడుకు, కోడలు వచ్చారు. ఈసారి కాన్పు ఆలస్యమైంది కనుక కొంచెం కష్టంగా ఉంటుందేమో, కానీ అంతా సభ్యం. మా ఇంట్లో కొత్తగా ప్రవేశించాక మా ఇంట శుభకార్యం జరుగుతున్నందుకు సంతోషిస్తున్నామని జమ్మివారం నా మేనల్లుడి భార్య ఉమాదేవి నెల తప్పింది. కొన్ని నెలకు చీరాలో ఆమెకు కూడా ఆడపిల్ల. మా పొరుగు ఉన్న అడ్వకేట్ గారి భార్య శ్రీమతి లక్ష్మీ సంతానానికి ఎదురుచు. ఆమె కూడా సంతానం. దీన్నే అచ్చొచ్చిన ఇళ్ళ. బారసాల నాడు నా బిడ్డకు లక్ష్మి అనే పేరు నేనే ముందు శారద బాగుంటుందని అన్నాడు మా అన్న. సరే లక్ష్మీ శారద అని పేరు పెట్టి నేను వ్యవసాయ శాఖలో ఉద్యోగం చేరిన 11 ఏళ్లకు నన్ను ఖాయం చేసి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మా అన్న డిమాన్స్ట్రేటర్గా సెలవు పెట్టి మద్రాసుకు. మా అన్న సెలవు పెట్టి నా వద్ద 3 నెలలు తన కుటుంబంతో. అంతలో బదిలీ. అన్నగారిని కూడా తీసుకొని వెళ్తూ తన కుటుంబంతో మా అన్న 17/8/48 బెజవాడ బదిలీ మీద మద్రాసులో 3 పిల్లల దగ్గరగా రామకృష్ణ మిషన్ హై స్కూల్లో నేను చెప్పి. రామకృష్ణ మిషన్ వారు ఆడపిల్లలకు కూడా వేరే శారదా పేరిట ఒక హై స్కూల్ దగ్గర. అందులో తెలుగు చెప్పే దంపతులుండే. పేరు మర్చి దంపతులిద్దరూ రోజు సాయంత్రం 6 గంటలు మా ఇంటికి వచ్చి మా నాయనగారి దగ్గర పంచదశి చెప్పించుకొని శ్రీనగర్లో ఉండగా మా వేగినాటి శాఖ వారి అయిన గోడా వెంకటనారాయణ గారి పరిచయం. వారి కాకవరం. ఈ ఊరు వెళ్ళాలంటే మద్రాసులో నాగులాపురం బస్సులో తండలం వద్ద దిగ. ఒకనాడు 1950లో వారింటికి ఉదయం 9 గంటలకు సాయంత్రం 8 గంటలకు దిగి. రాను పోను బస్సు ఛార్జీ 14. వాడు చాలా సంతోషించి చాలా పూర్వ సంప్రదాయం. నేను వెళ్ళిన కొద్ది రోజులు నారాయణరావు గారు 1-2 బంధువులు కాలినడక కాశీకి వెళ్ళి వచ్చి
నాటకాల పిచ్చి, రచన, నటన ప్రదర్శన గురించి రేపు.